తీయగా చల్లగా. చక్రవర్తి గారి సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి లక్ష్మీ శ్రావణి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. కట్టుమని 16 రా నా సామి, కట్టుకుంటే 3 ముళ్ళు రా. కట్టుమని 16 రా నా సామి, కట్టుకుంటే 3 ముళ్ళు రా. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. పట్టు చూస్తే 25 ఏళ్ళులే, ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నోడు వదిలేశాడు. టింగుర్రంగా బంగారమ్మ. దాటినాడే కడప చేరాను, తలుపు పోసినాడే తలుపు తీశాను. బలపులన్నీ కలిపి వంట చేసుంచాను, ఇంటికొస్తే సామి వడ్డించుకుంటాను వడ్డించుకుంటాను. అమ్మ తోడు ఆదివారం నాడు, అన్నమైన అంటుకోను నేను. అమ్మ తోడు ఆదివారం నాడు, అన్నమైన అంటుకోను నేను. అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముతుకైనా ముట్టుకోను, అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముతుకైనా ముట్టుకోను, ముతుకైనా ముట్టుకోను. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నోడు వదిలేశాడు. టింగుర్రంగా బంగారమ్మ. గజ్జెలున్నన్నాళ్ళు కళ్ళుమంటుంటాను, రంగమున్నన్నాళ్ళు రంగేసుకుంటాను. తోడు దొరికిందంటూ గూడు కట్టుకుంటాను, నీ మీద ఒట్టు నువ్వే నువ్వే మొగుడనుకుంటాను, నువ్వే మొగుడనుకుంటాను. అమ్మ తల్లి ఆషాఢ మాసం, అందులోనూ ముందుంది మూఢం. అమ్మ తల్లి ఆషాఢ మాసం, అందులోనూ ముందుంది మూఢం. అమ్మమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ. అమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ, నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. సునీత గారు మీతో ప్రారంభిద్దాం. ఎందుకో మీరు బాగా ఎంజాయ్ చేశారు ఈ పాట, చాలా చూసాను అందుకే. ఫుల్లెస్ట్ అందుకే పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అంతే. అసలు ఎన్టీఆర్ గారిని తలుచుకొని ఒక ఫీమేల్ వాయిస్ని ఊహించుకోలేము, అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. లైక్ డువెట్ పాడుతున్నప్పుడు అది సుశీల్ గారి పోర్షన్ పాడినప్పుడు నేను వెంటనే నువ్వు బాలుగారి పోర్షన్ ఎలా పాడతావా అని వెయిట్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ చూపించాల్సిన అవసరం ఉందో లేదో నిజంగా నాకు తెలియదు. బట్ మనం ఏం చేస్తామంటే చిన్న డిఫరెన్స్ కోసం ప్రయత్నం చేస్తాం పాడేటప్పుడు. కానీ అసలు ఒక్కసారి వాయిస్ ఓపెన్ చేసి నువ్వు పాడుతూ ఉంటే ఓ మై గాడ్, షీ ఈస్ ద వన్ అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అల్లరి పాట, అల్లరిగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. లక్ష్మీ శ్రావణి చాలా చక్కగా పాడమ్మా. 2 ద్విపాత్రాభినయం చాలా చక్కగా చేశావు. నాకు ఒకే ఒక డౌటు, రే తారే రే అంట అది కాదు ట్యూన్, అది రే తారే రే రే రా, ప్యూర్ మధ్యమావతి స్కేల్ అది. ఒకసారి పాడు అమ్మతో, ఇదే సూత్ర పాడు. అమ్మ తల్లి ఆషాఢ మాసం, అందులోనూ ముందుంది ముందుంది ముందుంది
ఇప్పుడు కరెక్ట్ అమ్మా. ఏం లేదు, నీకు అది ఇగ్నోర్ చేసావంతే, నీకు చేతకాకేం కాదు. మీతో ఎక్స్ప్రెషన్ కానీ ఆ ద్విపాత్రాభినయం చాలా చాలా చక్కగా మంచి ఎనర్జీ మెయింటైన్ అయింది. కీప్ ఇట్ అప్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ శ్రావణి సార్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. అసలు ఇలా పాడతావని అనుకోలేదు నేను. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఎలాంటి సంకోచం లేకుండా పాడావు. అంటే ఈ పాటను ఎంపిక చేసుకున్న పాటకి పూర్తి న్యాయం చేసే విధంగా ఎలాంటి సంకోచం కానీ ఎలాంటి భేషజం కానీ లేకుండా చాలా బాగా పాడావు. సుశీలమ్మ గారు ఎన్ని అద్భుతాలు పాడింది. అట్లాగే ఇలాంటి పాడినప్పుడు కూడా ఆవిడ మొత్తం తనలోని శక్తి అంతా ధారపోసి ఎంత అందంగా పాడింది. మీకు ఈ పాట ఒకటి ఉదాహరణ, ఇంకొకటి కూడా చెప్పాలి. సంకోచం లేకుండా పాడిన పాటల్లో గూండా సినిమాలో ఓ గుండెలు తీసిన బంటుని జానకమ్మ గారు పాడారు. అందులో కూడా అది ఏ పాట అయినా సరే, ఏ విభాగానికి చెందిన పాట అయినా సరే, ఎంత మనసు పెట్టి ఎంత ఆత్మ ఆర్పణ ఉద్దేశంతో పాడతారు వాళ్ళు అన్నది ఒకటి చెప్పడం కోసమే నా ఉద్దేశం. చాలా బాగా పాడావు. చాలా చాలా మంచి పాటలు నీ నుంచి ఇంకా ముందు చూసేలాగా ఉంది నీ గాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.